హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లితికా సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ రోజు నేను మళ్ళీ ఇంకొక వెయిట్ లాస్ రెసిపీతో వచ్చానండి. అది ఓట్స్ ప్యాన్ కేక్. ఇది ఒక ప్యాన్ కేక్ తిన్నారంటే స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇది మీకు వెయిట్ లాస్ అవడానికి బాగా యూజ్ అవుతుందండి. వారంలో ఒక 2 days 3 days ఈ ప్యాన్ కేక్ ని తీసుకోండి. హెల్దీగా వెయిట్ లాస్ అవడానికి బాగుంటుంది ఇది. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఓట్స్ తీసుకుంటున్నానండి. నేను ఒక బౌల్ తీసుకొని అందులో 2 tablespoons ఓట్స్ వేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు ఒక ఎగ్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఎల్లో వద్దు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎల్లో వద్దు అనుకుంటే ఎల్లో తీసేసి 2 egg whites వేసుకోండి. నేను ఫుల్ ఎగ్ వేసుకుంటున్నాను. 1 egg యాడ్ చేసుకుంటున్నాను. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టేసుకొని దాని మీద ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 10 minutes నానబెట్టేసుకోవాలి. చూసారు కదా, బాగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో నేను టొమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్ని ఇవే వేసుకోవాలని ఏం లేదండి. మీకు ఏదైతే ఉన్నాయో, అవైలబుల్ ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ వేసి బాగా ఓట్స్ ముందుగా కలిపి ఉంచుకున్న ఓట్స్లో వేసేసి కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు ఈ బాగా కలిపేసుకున్న వెజ్జెస్లో వచ్చేసి నేను కొద్దిగా దోస పిండి యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా దోస పిండి యాడ్ చేసుకుంటున్నాను. దోస పిండి వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా కారం అంటే 1/2 spoon వేసుకుంటున్నానండి. మీకు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కారం బదులుగా మీరు బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోసపెన్నం పెట్టేసుకొని పెనం హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపేసి ఉంచుకున్న ఓట్స్ మిశ్రమాన్ని దీని మీద వేసేసి ప్యాన్ కేక్ లాగా ఫుల్ స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పాను కదండి. వెయిట్ లాస్ వాళ్ళకైతే నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్ ఆయిలే యూజ్ చేసుకుంటున్నాను. నేను ఆయిల్ తక్కువే వేసుకుంటున్నానండి. 1/2 spoon ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 minutes బాగా కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోండి. 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసేసి విరిగిపోకుండా జాగ్రత్తగా మళ్ళీ పక్కకు తిప్పేసుకోవాలి. తిరిగి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకొని మళ్ళీ బాగా కాల్చుకోవాలి. అప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు. ప్యాన్ కేక్స్ ఎప్పుడు హై ఫ్లేమ్లో కాల్చుకోకూడదని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చూసారు కదా, 2 వైపులా నాకు బాగా కాలిపోయింది, ఉడికిపోయింది కూడాను. రెడీ అయిపోయింది ఓట్స్ ప్యాన్ కేక్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. హెల్దీగా ఉంటుంది. మీ పిల్లలకి కూడా పెట్టొచ్చు ఇది. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.